మనందరి ఆవాసం అనంతమైన ఈ విశ్వంలో సౌర కుటుంబం ఎలా ఏర్పడిందో చూద్దాం. సౌర కుటుంబం మధ్యలో సూర్యుడు ఉంటాడు. ఇది ఒక పెద్ద నక్షత్రం. దీని చుట్టూ 8 గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. వీటిలో మొదటి 4 గ్రహాలు రాతి గ్రహాలు: బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. ఈ గ్రహాలు సూర్యుడికి దగ్గరగా ఉంటాయి. తరువాత గ్రహాలు వాయుగ్రహాలు: బృహస్పతి, శని, యురేనియస్, నెప్ట్యూన్. వీటిలో బృహస్పతి అత్యంత పెద్దది. శనికి అత్యంత అందమైన వలయాలు ఉంటాయి. చివరిగా సౌర కుటుంబంలో మరుగుజ్జు గ్రహాలు, ఆస్ట్రాయిడ్లు, తోకచుక్కలు కూడా భాగమే. సౌర కుటుంబం ఒక అద్భుతం. దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండండి. మొదట మన సౌర కుటుంబానికి ప్రాణాధారమైనది సూర్యుడు. ఇది ఒక మహానక్షత్రం. దీని అంతర్భాగంలో జరిగే అణు సమ్మేళనం వల్ల అపారమైన శక్తి విడుదల చేస్తుంది. ఇది ఎక్కువగా హైడ్రోజన్, హీలియం వాయువులతో కూడి ఉంటుంది. అందువల్ల దీని నుంచి వచ్చే గ్యాస్ మన జీవనానికి చాలా ఉపయోగపడుతుంది. ఇక రెండవది వచ్చేసి బుధుడు. సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం కాబట్టి సౌర కుటుంబంలోనే అత్యంత తీవ్రమైన ఉష్ణోగ్రతలు కలిగి ఉంటుంది. దీన్ని వాతావరణం లేకపోవడం వల్ల వేడిని నిలుపుకోలేదు. అందుకని రాత్రిపూట చాలా చల్లగా, పగలుపూట చాలా వేడిగా ఉష్ణోగ్రతలు హై లెవెల్లో అయితే ఉంటాయి. ఇక మూడో గ్రహం వచ్చేసి శుక్రుడు. సూర్యుడికి రెండో గ్రహం. దీన్ని చాలా దట్టమైన వాతావరణం ఉంటుంది. ఇది హరిత గృహ ప్రభావాన్ని సృష్టించి సౌర కుటుంబంలోనే అత్యంత వేడి గ్రహంగా మారింది. దీని ఉపరితలంపై విషపూరిత వాయువులు, అగ్ని పర్వతాలు ఉంటాయి. అందుకని ఇవి ఎప్పుడూ మరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ వేడి గాలులు ఇటు వెళ్ళలేక ఆ గ్రహంలోనే ఉండిపోవడం వల్ల ఇది అత్యంత వేడి. ఇంతవరకు అయితే మనం 3 గ్రహాల గురించి అయితే తెలుసుకున్నాం. ఒకవేళ నచ్చి ఉంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇది మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ వల్ల నా ఛానల్కి గ్రోత్ అయితే లభిస్తుంది. 4వది వచ్చేసి భూమి, మన నివాసం. ఇది జీవాలకు అవసరమైన వాతావరణం, నీటిని, ప్రాణవాయువుని కలిగి ఉంటుంది. ఇది భూమి అంశంపై తిరగడం వల్ల రాత్రి లాంటివి ఏర్పడతాయి. అలాగే సూర్యుడు చుట్టూ తిరగడం వల్ల ఋతువులు ఏర్పడతాయి. అంటే వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం లాంటివి. దీనిపైన జీవం ఉండడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని మనకు కూడా తెలుసు. తరువాతి వచ్చేసి అంగారకుడు లేదా కుజుడు. ఎరుపు రంగుగా పిలువబడతాడు. ఇది ఇనుము అధికంగా ఉండే ధూళితో నిండి ఉండడం వల్ల అలా కనిపిస్తుంది. ఇక్కడ ఎత్తైన అగ్నిపర్వతాలు మరియు పెద్ద లోయలు ఉన్నాయి. కానీ మన సైంటిస్టులు వచ్చేసి దీనిపైన మన మానవులు అలాగే జీవం ఉందని నమ్ముతారు. అందుకని అక్కడ రీసెర్చ్ చేస్తూ గ్లాస్ బ్రిడ్జ్లు కట్టారు. అలాగే అక్కడ మన చెట్లను కూడా నాటి పెంచుతున్నారు. ఒకవేళ ఇది సక్సెస్ అయితే మనం ఆ గ్రహం మీదకి వెళ్ళి నివసించవచ్చు అనైతే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాలు ఫలించాలని కోరుకున్నాం. ఎందుకంటే ఈ భూమి మీదే కాకుండా వేరే గ్రహంలో కూడా, అంగారకుడు మీద కూడా మనం నివసించవచ్చు అని అయితే అనుకుంటున్నాం. మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. తరువాత వ్యాసుడు సౌర కుటుంబంలోనే అతిపెద్ద గ్రహం. ఇది ప్రధానంగా హైడ్రోజన్, హీలియం వాయువులతో కూడి ఉంటుంది. వాయుగ్రహం. దీని ఎరుపు రంగు మచ్చ ఉంది. ఇది ఒక పెద్ద తుఫాను. ఈ మచ్చలోనే మన భూములైతే 10, 12 అయితే పడతాయి. అలాంటి పెద్ద తుఫాను ఎప్పుడూ గ్రహం పైన పడుతూనే ఉంటుంది వాయువుల రూపంలో.
నెక్స్ట్ వచ్చేసి శని గ్రహం. దాని అందమైన వలయాలకు ప్రసిద్ధి. ఇది కూడా ఎక్కువగా వాయువులతో కూడిన గ్రహం. దీని చుట్టూ అనేక ఉంగరాలు ఉంటాయి. ఈ రింగ్స్ దాని గాలి కారణంగా ఈ ఆస్ట్రాయిడ్స్ అన్ని కూడుకొని దాని చుట్టూ ఒక వలయంగా ఏర్పడి తరువాత వచ్చేసి యురేనియస్ మరియు నెప్ట్యూన్ అని మన ఎంతో ఇండియాలో ఎక్కువగా నమ్మే సుదూర గ్రహాలు. ఇవి సూర్యుని నుంచి చాలా దూరంగా. ఎంతమందికి తెలిసి ఉంటే దీంట్లో నుంచి ఒకటైతే ఇప్పుడు మన సౌర కుటుంబంలోంచి బయటికి కూడా వెళ్ళిపోతుంది అని శాస్త్రవేత్తలు అయితే చెబుతున్నారు. ఈ గ్రహాలు చాలా దూరంగా ఐస్తో కప్పబడి వాతావరణంతో అయితే ఉంటాయి. మన సౌర కుటుంబం ఈ విధంగా అయితే ఫామ్ అయి ఉంటుంది. స్టెప్ బై స్టెప్ సూర్యుడి చుట్టూ అన్నీ అయితే తిరుగుతూ తమ కక్షను వదలకుండా అలాగే ఉంటాయి. మనం నెక్స్ట్ వీడియో వచ్చేసి భూమి ఎలా ఏర్పడింది అనే విషయాల గురించి అయితే తెలుసుకున్నాం. పెద్ద పెద్ద ఆస్ట్రాయిడ్లు అలాగే వేడిగా ఉన్న మన ఈ భూమి ఎలా చల్లబడింది, ఉష్ణోగ్రతలు ఎలా మెరుగుపడ్డాయి అనే విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో అయితే పూర్తిగా డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.